ఫస్ట్లో పవన్ తుఫాన్ ట్రెండింగ్లో సీజ్ ది షిప్, అది మామూలుగా లేదండి. ఆయన అనేటప్పుడు ఆయన ఆహాభావాలు కానీ నుంచున్న విధానం కానీ మామూలుగా ట్రెండ్ లేదండి. చాలా ఇది సినిమాలో ఎంత హీరోయిజం ఉందో అలా ఉందో కనిపించింది. మామూలుగా ట్రెండ్ అవ్వట్లేదు. ఇఫ్ ఎనీ డౌట్ టాక్ టు హోమ్ మినిస్టర్ అన్నట్టు అంత చాలా బాగా ట్రెండ్ అవుతున్నది. అంటే అంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్పారు. సీజ్ ద షిప్, సీజ్ ద షిప్ అనేది వాళ్ళ ట్రెండ్ అయింది. మొత్తం డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మొత్తం ఎవరు వాళ్ళు ఆ ఫొటోస్ పెట్టి వాటిని చేసి క్యాప్షన్స్ చేసి దాన్ని పెట్టి కుమ్మేస్తూ ఉన్నారు. అంటే అసలు ఏంది, మనం కొడుతూ ఉన్నాం కదా రైస్ మాఫియా మీద, యుద్ధం చేసాం కదా, కాకినాడ పోయాం, సవాళ్ళు చేసాం, వాటి మీద పోరాడాం, దాని మీద యుద్ధం చేసాం, దాన్ని మాట్లాడాం. సరే ఇంత చేసినటువంటి దీనిపైన మరి అంత పోరాటం చేసినటువంటి దానిపైన వాళ్ళు ఎక్కడా కూడా తగ్గల వాళ్ళు వాళ్ళ యుద్ధాన్ని వాళ్ళు అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. దానిపైన చివరికి ఎట్టకేలకి నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత దీనిపైన ఆయన చేసినటువంటి కొన్ని పొలిటికల్ కామెంట్స్ చాలా హీట్ జనరేట్ చేసినాయి. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి దాంట్లో కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మాట్లాడారు. ఒకసారి ఆ బైట్స్ ఉంటే ప్లే చేయండి. రేషన్ మాఫియా గురించి, రేషన్ మాఫియా గురించి 10 seconds అండి. బాబుది పవన్ కళ్యాణ్ గారిది. అంటే సరే ఇదంతా ఎట్లా ఉంటే వైసీపీ వాళ్ళు ఇంకో కొత్త రాగాన్ని కొత్త పల్లవిని అందుకున్నారు. ఆ కొత్త రాగం కొత్త పల్లవి ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు కూడా భలే ఉంటుంది వాళ్ళ రాజకీయ వ్యవహారాలు, ఆలోచన విధానమే. అంబటి రాంబాబు గారు అట్లాగే కన్నబాబు గారు ఇద్దరు కూడా రంగంలో దిగారు. వాళ్ళిద్దరు రంగంలో దిగి వాళ్ళు కొత్త దీన్ని తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఆపాలని అనుకున్నారు. ఎవరు ఆపాలనుకుంటే ఆయన్ని ఉప ముఖ్యమంత్రి గారి కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఆపబోయారు, చంద్రబాబు నాయుడు గారిని ఆపబోయారా, ఆయన ఎందుకు ఆపబోయారు అనేటువంటి దాన్ని వాళ్ళు ప్రశ్నించే విధంగా ఇచ్చేశారు. అసలు కోడిగుడ్డు మీద ఏకల బీగటం అనేటువంటి దాన్ని మామూలుగా అసలు అది కొంచెం అది కొద్ది మందికి అది సాధ్యమైంది, అందరికి సాధ్యం కదా అది. ఒకసారి ఆ బయట కూడా ఉంటే అది కూడా కన్నబాబు గారు మాట్లాడిన బయట కూడా వేస్తే ఈ రెండింటికి ఒకేసారి సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉండిద్ది. చంద్రబాబు గారు బయట ఒకసారి బయట చంద్రబాబు నాయుడు అట్లాగే వారిది కూడా. పేదవాళ్ళకు ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు. దాన్ని కూడా మీకు చౌకగా 10 రూపాయలు ఇచ్చేసి 6 రూపాయలు 7 రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. నేను అందుకే చెప్తున్నా, ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. Who is your CEO? Ask Praveen Aditya to come to Mangalgiri. అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను వస్తానంటే నన్ను ఆపేసారు, రానివ్వలేదు. నేను షిప్లోకి వెళ్తానంటే నన్ను వెళ్ళనివ్వట్లేదు అని. ఆయన ఏం ప్రతిపక్షంలో లేరు. ఈ ప్రభుత్వం ఏమి వేరే ప్రభుత్వం కాదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. ఒక డిప్యూటీ సీఎంని 6 నెలల నుంచి ఆపింది ఎవరు? షిప్లోకి వెళ్తానంటే అనుమతి ఇవ్వనిది ఎవరు? న్యాచురల్ గా ఒక డిప్యూటీ సీఎంని ఆపాలంటే అంతకన్నా పై స్థాయి వాళ్ళే కదా ఆపాలి, కింద స్థాయి వాళ్ళు అయితే ఆపలేరు. అంటే ఎవరై ఉంటారని, ఎవరు ఆపుంటారని, ఎందుకు ఆపుంటారని ఈ ప్రశ్నలన్నీ ఇవాళ సామాన్యులు కూడా వస్తున్నాయి. తప్పు కదా పాపం. ఆయన దీన్ని నిగ్గు తేలుస్తానని చెప్పి ఆయన వస్తాయంటే అలా ఆపాలని ప్రయత్నం చేయడం అంత క్లియర్గా ఈ యొక్క కంపెనీలన్నీ ద్వారంపూడి సంబంధించి అని చెప్పిన కంపెనీలు అంత క్లియర్గా ఉన్నా కూడా కానీ వీళ్ళు టాపిక్ ఇటు తీసుకొచ్చి ఇటు అంటే అదే రాజకీయాల్లో మనం బురవేయటం అనేటువంటి వారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి జాగ్రత్తగా అంటే 2 నెలల నుంచి నన్ను ఆపుతున్నారు, ఇక్కడికి అధికారులు కూడా రాలేదు, ఎస్పీ కూడా అని చెప్పి వారు కామెంట్ చేశారు. గోదావరి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలవుతుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ ఎస్పీ కానీ ఏ కలెక్టర్ కానీ ఆ కార్యక్రమాలకు అటెండ్ కాకూడదు. ప్రజాప్రతినిధులు రావచ్చు, అటెండ్ అవ్వచ్చు, వెళ్ళొచ్చు. కానీ
ఎవరైతే ఎన్నికల విధుల భాగంగా ఉంటారో వాళ్ళు రావటానికి వీల్లేదు. ఎన్నికల కోడ్ ఆల్మోస్ట్ 2 నెలల నుంచి ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ 2 నెలల నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అప్పుడు రావాలి అని చెప్పిన ప్రయత్నం చేసినప్పుడు అధికారులు సార్ ఎన్నికల కోడ్ ఉంది, అయిపోయిన తర్వాత మీరు వస్తే బాగుంటుంది అనేటువంటి సమాచారాన్ని అందజేశారు. అది ఒకసారి దాని మీద ప్రయత్నం చేసి దాన్ని వద్దన్నారు. కాబట్టి వీళ్ళు రమ్మన్న వస్తా అన్నా కానీ వీళ్ళు వద్దంటున్నారు అంటున్నారు. ఎందుకు అంటున్నారు? వద్దనే అభిప్రాయం ఎందుకు వచ్చింది? ఆయన వెళితే అక్కడ వాళ్ళు అటెండ్ కాలేరు. అదే వాళ్ళు నేను వస్తున్నానని మీరు అవసరం లేదనంటే వాళ్ళు వెల్కమ్ చేయడానికి దానికి కావాల్సిన సెక్యూరిటీ ప్రొసీడింగ్ చేయడానికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళితే నేను అక్కడికి వెళ్ళారు కాకినాడ, దాదాపు 20,000 మంది వచ్చారు. 20,000 మంది ఇసుకేస్తే రాలన్నటువంటిది ఏది సడన్గా వస్తే 20,000 మంది ఉప్పునే ఇసుకేస్తే రాలన్నటువంటి జనం వచ్చేసారు. అక్కడ అసలు ఆయన ముందు అక్కడ వెళ్ళటానికి కూడా వెళ్ళనీయకుండా మీదపడేటువంటి పరిస్థితి ఉంది. అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పరిస్థితి. మరి అందుకని అక్కడ జాగ్రత్తగా సెక్యూరిటీ అరేంజ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అందుకని వాళ్ళు ఒక 2 months ఆ 2 monthsలో ఆయన అడిగిన 2 సందర్భాల్లో ఇది అయిన తర్వాత రావడానికి అవకాశం ఉండిద్దని. నిన్న మనం చూస్తే నిన్న కూడా వాళ్ళు ఏదైతే తుఫాన్ సైక్లోన్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సైక్లోన్ ఉన్నప్పుడు సముద్రం అలలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. కాబట్టి ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశం, దీనికి కొంచెం ప్రికాషన్ తీసుకొని వెళదామండి అని చెప్పటం. అక్కడికి వెళ్ళి మనం షిప్ ఎక్కే దగ్గర కూడా దానికి ఆ అరలో ఉన్నటువంటి నేపథ్యంలో కుదరట్లేదు అని చెప్పినటువంటి పరిస్థితి. అందుకని ఆయన దాన్ని ఓపెన్గా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా దాపెట్టుకున్నది లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆపితే మీరు ఆగారా అని చెప్పని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే వీళ్ళు ఎట్లా ఉండద్దంటే రేపు బ్యాండ్ పడితే చూసారా, బ్యాండ్ పడినప్పుడు అప్పుడు అసలు అర్థమైంది దీనికి సంబంధించి ఏంటని. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకటే. వాళ్ళిద్దరు నిర్ణయం, వాళ్ళిద్దరు యొక్క విశ్వరూపం ఏంటి అని అంటే కాకినాడలో జరుగుతున్నటువంటి రైస్ మాఫియాకు సంబంధించినటువంటి అంశంలో దాని మీద యాక్షన్ తీసుకోవటం. మనం గమనిస్తే ఛత్రపతి శివాజీ ఒక సినిమా చూసాం. ఎవరో ప్రభాస్ది ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ ఒక సినిమా చూసాం. ఆ ఛత్రపతి శివాజీలో వాడిపోతే వీడిపోతే వాడమ్మ మొగుడు అంటూ వస్తే ఎవరిని ఊరుకోము, పోటుకి బలిస్తాము, పోటెత్తుతుంది, రక్తం ఇరుపెక్కుతుంది అని చెబుతారు. అలాగా నిన్న అక్కడికి వెళ్ళి వాడిపోతే వీడిపోతే వాడు, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ వస్తారేమో, సముద్రానికి బలిస్తాము, ఏంటి సముద్రం ఎరుపెక్కుతుందని చెప్పొచ్చారు. అంటే ఎవరు చెప్పారు అనేటువంటిది అందరికి అర్థమయ్యే అంశమే. ఎవరికి చెప్పారు అనేటువంటిది అందరికి అర్థమయ్యే అంశమే. ఆ కంపెనీలు ఎవరెవరు ఉన్నాయి, అసలు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం డేటా తీసేసుకున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి విషయంలో చాలా పెద్ద ప్రకంపనలు రాబోతున్నాయి. ఇంకో 2-3 రోజుల్లో దీని మీద చాలా పెద్ద ప్రకంపనలు వస్తాయి. ఎందుకనంటే గతంలో జరిగినటువంటి మొత్తం ఈ స్కామ్లో ఎంత పెద్ద ఎత్తున మాఫియా నెట్వర్క్ నడిపిందనేది చాలా స్పష్టమైన ఆధారాలు వచ్చేసినాయి. కావున దీని మీద ఎక్కడ ఆగేది కాదు. పురంధేశ్వరి గారు బయట, పవన్ కళ్యాణ్ గారు బయట. Pavan Kalyan ji has taken it upon himself to actually go visit the port, and I think he's done the right thing in going and tried to inspect it as the Panchayat Raj Minister also. It may turn out to be an international issue అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం చూస్తున్నాం నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా అనేక గోడౌన్ల మీద వారు ఇన్స్పెక్షన్ చేయటం. అయితే గత ప్రభుత్వంతో అధికారంలో ఉన్నటువంటి పార్టీతో సంబంధం ఉన్నటువంటి నాయకుల పేర్లు ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ, అది షూటింగ్. అది నిజ జీవితంలో కాకినాడ నడిపడ్డుకొచ్చి గూండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం. దీనికి రీ రికార్డింగ్లు ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు, షీర్ డ్యామ్ గట్స్ ఉండాలి. ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము, ధైర్యం, వచ్చే టైంకి ఎస్పీ సెలవు తీసుకుంటాడు. ఎంట్రీ కోస్టల్ లైన్తో మీరు ఆడుకుంటారు. మీ బాస్కి తెలుసా ఎంత ఈ డెసిషన్ తీసుకోవాలంటే గట్స్ ఉండాలి. కాకినాడ వచ్చి చెప్తున్నాము అన్నారు. మనం కూడా కాకినాడ వెళ్ళాంగా, అసలు అందరికన్నా ముందు మనం వెళ్ళాం కదా, చెప్పాం కదా రాజుగారు. కనీసం దాన్ని ఒక ప్రోమో చేయించాలి కదా, మీరు ఒక ప్రోమో చేయించాలి కదా. ఆ రోజు కాకినాడ వెళ్ళాం, దాని మీద ఫైట్ చేసాం. తర్వాత మనోహర్ గారు వెళ్ళారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. మరి అది పెద్ద యుద్ధం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి ఇంత పెద్ద ఇష్యూని మీరు ఒక ప్రోమో చేయించాలి కదా, మీకు బాధ్యత ఉంది కదా. మరి అది చూడండి.